హలో, జయదేవా అమ్మ? నేను నీ ఫిలిం ప్రొడ్యూస్ చేయట్లేదు, ఎందుకంటే కొత్త దర్శకులకి మార్కెట్ లేదు. కొత్త దర్శకులను నమ్మి డబ్బు పెట్టే బదులు వడ్డీకిచ్చి నెలకి మిత్తి తీసుకోవడం బెస్ట్. ఒక పని చేయమ్మా, నీ కథ నాకు అమ్మేసేయి, నేనే నీకు డబ్బులు ఇస్తా. టాలెంట్ని నేను అమ్ముకోలేను సార్. హలో ప్రణయ్, ఎక్కడున్నావు? నేను ఇక్కడ హుడా పార్క్లో వెయిట్ చేస్తున్నా. ఓకే, తొందరగా రా. ఏమన్నాడు ప్రొడ్యూసర్? నేనంటే ప్రతి ఒక్కడు కలుసు. నేనే కాదు, నాలాగా సినిమా కోసం బ్రతుకుతున్నా ప్రతి ఒక్కడంటే ప్రతి ఒక్కడికి అలసే. నెల రోజుల్లో తిండి లేక తికాన లేక వాడెనుకలనే కుక్కలాగా తిరిగాను. అప్పుడు రమ్మంటే ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు రమ్మంటే వాడి దగ్గర పోయి సార్ ఇది సార్ కథ, అది సార్ కథ అని చెప్పాను. వాడు చేద్దాం 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 అన్నాడు, కానీ ఇప్పటి వరకు తిప్పుకుంటూనే ఉన్నాడు తప్పించి ఈ రోజు కలవమన్నాడు. అదే ఆశతో ఈ రోజైనా నా కళ నెరవేరుతుందని వెళ్ళాను. పోతే తర్వాత చెప్తా అన్నాడు. వచ్చేసాను తిరిగి. మధ్యలో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అమ్మ నాదోడు కాదమ్మా, వేరే నిర్మాతను చూసుకోమన్నాడు. ఇలా ఎందుకంటారో తెలియదు, మాట ఇచ్చిన తర్వాత హ్యాండ్ ఎందుకు ఇస్తారో తెలియదు. అందుకే ఒక్కసారి డిసైడ్ అయిపోయా, వాడెవడో వీడెవడో అనడం కాదు, నేనే షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను మన ఫ్రెండ్స్తో. ఏమంటావు? పైసలు ఏంటి తీసుకొస్తారా? పైసలా? షార్ట్ ఫిలిమ్స్కా? పైసలు ఎందుకు షార్ట్ ఫిల్మ్స్కి? మనం ఏదైనా ఫ్యూచర్ ఫిల్మ్ తీస్తున్నామా, ఏదైనా తీస్తున్నామా? షార్ట్ ఫిల్మే కదా తీసేది. షార్ట్ ఫిల్మ్స్కి పైసలు ఎందుకు? మనీ లేకుండా షార్ట్ ఫిలిమా? ప్రతి షార్ట్ ఫిలింకి 10,000 మినిమం బడ్జెట్. యాక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, డబ్బింగ్ స్టూడియోకి, ఎడిటింగ్కి, పోస్టర్ డిజైనింగ్కి, ఇట్లా అన్ని కలుపుకుంటూ పోతే 10,000 కంటే తక్కువ అస్సలు కాదు. పైసలు పైసలు పైసలు, ప్రతిదానికి పైసలు. షార్ట్ ఫిల్మ్స్కి ఎందుకు పైసలు? షార్ట్ ఫిల్మ్స్కి పైసలు పెట్టే బదులు మళ్ళీ ఫ్యూచర్ ఫిల్మ్నే చేసుకోవచ్చు కదా. మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు? ప్యాషనెట్ పీపుల్ ఎందుకు? షార్ట్ ఫిల్మ్స్ అనేది ఎక్స్పీరియన్స్ కోసం, ఒక లెర్నింగ్ అంతే. మనం ఏంటో, మన టాలెంట్ ఏంటో బయట పెట్టడం కోసం అంతే. పార్ట్నర్స్ అంటారు, లోగోస్ ఇస్తారు, మన పోస్టర్ల మీద డిజైన్ చేసి వాళ్ళ లోగోస్ వేసుకుంటాం. దాని తర్వాత మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక లింక్ పంపిస్తాం. లింక్ పంపిస్తే మా అంటే వాళ్ళ ఫేస్బుక్ వాల్లో ఒక 2 times పోస్ట్ చేస్తారు, అంతే తప్పించి ప్రమోషన్ చేయరు, ఏం చేయరు. నాకు ప్రమోషనల్ పార్ట్నర్ మీద బాగా రెస్పెక్ట్ ఉన్నది, దాన్ని కాపాడుకోవాలిరా వీళ్ళు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం. సాఫ్ట్వేర్స్ చాలా దొరుకుతాయి, నెట్ గూగుల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ట్యూటోరియల్స్ వస్తున్నాయి, అవే చూసుకొని నేర్చుకొని మనమే ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం. ఇంకా డబ్బింగ్ అంటావా? ఫోన్లో చెప్పుకుందాం డబ్బింగ్. సౌండ్ రికార్డ్ ఎదలాగా ఉంది, దాంట్లో చెప్పి డబ్బింగ్ చెప్పుకుందాం దాని ద్వారానే. వీడియో ఎడిటింగ్ అంటావా? మన కిరణ్ గాడు ఉన్నాడు, వాడికి బాగా వస్తుంది వీడియో, వాడికి ఇచ్చేస్తే అయిపోతుంది, వాడే మనకు వీడియో ఎడిటింగ్ మంచిగా చేయిస్తాడు. మరి మనం కూడా లో బడ్జెట్ షార్ట్ ఫిలిం తీసి ట్రెండ్ సెట్ చేద్దాం. టాలెంట్ ఉండి తీయలేకపోతున్న ప్రతి ఒక్కడికి మనం తీసి ఒక ఇన్స్పిరేషన్ అవుదాం. వాడికి ఆడే తోపు, నాకు నేనే తోపు.